హాయ్ అండి అందరికీ. ఇదైతే హైదరాబాద్లోని కార్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అండి. ఇదైతే 12వ శతాబ్దానికి చెందిన టెంపుల్. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఈ ఆలయ చరిత్ర అయితే చాలా ప్రాచీనమైనది. ఇది గోల్కొండ దుర్గంను నిర్మించిన కాకతీయ రాజు 12వ ప్రతాపరుద్రుడు నిర్మించాడండి. ఒకరోజు ఆ రాజు తన సైన్యంతో లక్ష్మీగూడెం అనే అరణ్య ప్రాంతానికి దగ్గరలో ఉండే ఇప్పుడు కార్మాన్ ఘాట్ అని పిలువబడే ప్లేస్లో ఒక స్థలాన్ని విక్రయించాడంట. ఆ స్థలానికి వెళ్ళి ఒకరోజు సేద తీరుతూ ఉండగా అక్కడ పులి అరుపు వినిపించిందంట. ఆ పులిని వెతుకుతూ వెళ్ళగా ఒక చెట్టు గుబురు మధ్యలో నుండి శ్రీరామ్ శ్రీరామ్ అనే శబ్దం వినిపించిందంటండి. లోపలికి వెళ్ళి చూడగా దివ్య తేజస్సుతో ఉన్న ధ్యాన ముద్రలో ఉన్న ఆ హనుమాన్ శిలా విగ్రహం కనిపించిందంటండి. ఆ తర్వాత రాజు ఇంటికి వెళ్ళి ఉండగా కలలో ఆ హనుమాన్ కనిపించి నాకు గుడి కట్టించమని చెప్పాడంట. అందుకనే ఈ 2వ ప్రతాపరుద్రుడు కార్మాన్ ఘాట్లో 12వ శతాబ్దంలోనే ఈ టెంపుల్ను నిర్మించాడంటండి. ఇది చాలా మహిమగల టెంపుల్. హైదరాబాద్లో అయితే ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. లోపల కూడా చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడి హనుమాన్ టెంపుల్ని ధ్యాన ఆంజనేయ స్వామి టెంపుల్ అని అంటారండి. ఎందుకంటే ధ్యాన ముద్రలో కనిపించాడు కదా, అందుకని అలా పిలుస్తున్నారు. ఈ టెంపుల్ లోపల అయితే వేణుగోపాల స్వామి, శివుడు, అలాగే శివుని అవతారాల్లో, అమ్మవారి అవతారాల్లో ఉన్నట్టు చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడికైతే సాంప్రదాయ దుస్తుల్లోనే ప్రవేశం ఉందండి. మీరెవరైనా ఈ టెంపుల్ని సందర్శిస్తే కామెంట్ చేయండి.